ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో విత్తన నిల్వ సమయంలో ఆశించేటువంటి పురుగులు, శిలీంధ్రాలు, నివారణ చర్యలు అనే అంశంపైన వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి విద్యాధర్ గారితో పరిచయం వింటారు. మరొక కార్యక్రమం గోంగూర సాగుతో లాభాలు, దుబ్బతండ గ్రామ రైతు జాటోతు సీను గారితో పరిచయం వింటారు. ముందుగా కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, విత్తన నిల్వ సమయంలో ఆశించేటువంటి పురుగులు, శిలీంధ్రాలు, వాటి నివారణ చర్యలు అనేటువంటి అంశంపైన వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి విద్యాధర్ గారితో పరిచయం. విత్తన నిల్వ సమయంలో ఆశించే ముఖ్యమైన పురుగులు, అలాగే శిలీంధ్రాలు, వాటి నివారణ ఎట్లా చేపట్టాలి అనే విషయాన్ని వివరించడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన విభాగాధిపతి బొంతా విద్యాధర్ గారు మన స్టూడియోకి విచ్చేశారు. మరి ఈరోజు విత్తన నిల్వ సమయంలో ఆశించేటువంటి ముఖ్యమైన పురుగులు, శిలీంధ్రాల నివారణకు సంబంధించిన విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఎందుకు మనం విత్తనం నిల్వ విషయంలో శ్రద్ధ వహించాలి చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఎందుకంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO అంటారు దీన్ని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఏటా ఉత్పత్తి చేయబడినటువంటి ఆహారపు ధాన్యంలో 1/3 వరకు వృధా అవుతుంది అనేటువంటి అంచనా వేయడం జరిగింది సార్. కొన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో సాంకేతిక సమస్యల కారణంగా 50-60% ఈ ఆహారపు ధాన్యాలు నిల్వ చేస్తున్నటువంటి సమయంలో మనం కోల్పోతున్నామని తెలియజేస్తూ ఉంది. అట్లానే మినిస్ట్రీ ఫుడ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ చేయబడినటువంటి అధ్యయనాలు కూడాను మనకి ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 22% లేదా మొత్తం ఆహార ధాన్యం మరియు ఉద్యానవన పంటల ఉత్పత్తిలో 10% వాటాతో ప్రతి సంవత్సరం 74 మిలియన్ టన్నుల ఆహార ధాన్యం మనం కోల్పోతున్నాం సార్. దీన్ని మనం డబ్బుల రూపంలో కనుక చూసినట్లయితే 1.53 ట్రిలియన్లు అంటే USD డాలర్స్, అంటే యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ తోటి కంపేర్ చేస్తే 18.5 బిలియన్ అమౌంట్ని మనం కోల్పోతున్నాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. దీన్ని మనం రైతు సోదరులకు తెలియజేయాల్సినటువంటి విషయం కూడా ఇందులో ఉంది సార్. మరి విత్తనాలు నిల్వ సమయంలో చెడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి? ఈ మనం హార్వెస్ట్ చేసిన తర్వాత, అంటే పంటలను కోసుకున్న తర్వాత విత్తనాలని ఎండబెట్టకుండా, ప్రాపర్గా ఎండబెట్టకుండా, తేమ అధిక శాతం ఉన్నప్పుడే మనం గొన్ని సంచుల్లో నిల్వ చేసుకోవడం అనేటువంటిది ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు సార్. అట్లానే మనం ఏదైతే గదిలో మనం భద్రపరుస్తామో అక్కడ తేమ తర్వాత ఉష్ణోగ్రత కూడా అధికంగా ఉండటము ఇంకొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలానే మనం విత్తనాలని నిల్వ చేసేటువంటి సమయంలో పూర్తిగా శుభ్రం చేయకుండా, విత్తనాలను పూర్తిగా శుభ్రం చేయకుండా మనం నిల్వ చేయటం కూడాను
మనకి విత్తనాలు చెడిపోవడానికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు సార్. మరి విత్తనాన్ని కీటకాలు ఏ విధంగా ఆశిస్తాయి? మనం ఈ విషయాన్ని గమనించినట్లయితే సుమారు 30 రకాల బీటిల్స్ అంటే పెంకు పురుగులు అంటారు, అలానే ఒక 6 రకాల సీతాకోకచిలుక జాతి కీటకాలు అంటే మాత్స్, ఇవి మనం విత్తనాలని నిల్వ చేసుకున్నప్పుడు ఎక్కువ స్థాయిలో మనకి నష్టాన్ని కలుగజేస్తాయి సార్. ఈ కీటకాలను మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటిది నిండు గింజల్ని తినేటువంటి కీటకాలు, తర్వాత రెండోది పగిలినటువంటి గింజల్ని తినేటువంటి కీటకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ నిండు గింజల్ని తినేటువంటి కీటకాల క్రింద ముక్కు పురుగు, అపరాలను ఆశించేటువంటి పుచ్చు పురుగు ఉదాహరణలు అయితే, ఈ పగిలినటువంటి గింజల్ని ఆశించేటువంటి కీటకాలుగా మనం పిండి పురుగుని చెప్పుకోవచ్చు. సో ఇవే కాకుండా విత్తనాన్ని కీటకాలు ఆశించేటువంటి విధానం కనుక మనం చూసినట్లయితే దీన్ని 4 విభాగాలుగా మనం చెప్పవచ్చు. మొదటిది ఏంటంటే, పొలంలో పంట పరిపక్వ దశలో ఉన్నప్పుడు తల్లి పురుగులు గింజలపై గుడ్లు పెడతాయి. అవే గింజలను గోదాంలో మనం నిల్వ చేసుకుంటాం. ఈ విధంగా మనకి ఈ కీటకాలు ఆశించడానికి అవకాశం ఉంది. రెండో విధం ఏంటంటే, గోదాములో ఉండేటువంటి పగుళ్లలో లేదా చీలికల్లో ఈ పురుగుల్లో తర్వాత వాటి వివిధ దశల్లో దాగి ఉండి నెక్స్ట్ ఏదైతే మనం విత్తనాలను పెడతామో దానికి ఇవి వచ్చేసి ఆశించడం జరుగుతుంది సార్. అలానే విత్తనం నిల్వ కోసం వాడేటువంటి గోనె సంచులు, మనం పాత గోనె సంచులు కనుక విత్తనాన్ని ఇంతకుముందు సీజన్లో మనం ఏమైతే గోనె సంచులు వాడతామో వాటిని తిరిగి వాడటం ద్వారా కూడాను మనకి తిరిగి ఆ పురుగులు ఆశించడానికి అవకాశం ఉంది. అలానే విత్తనాన్ని రవాణాకి వాడేటువంటి వాహనాలు కూడాను వాటిని క్లీన్ చేయకుండా వాడినప్పుడు కూడాను మనకి ఈ పురుగులు ఆశించడానికి అవకాశం ఉంది సార్. విత్తన నిల్వ సమయంలో ఆశించే ముఖ్యమైన పురుగుల గురించి చెప్పండి. మనం ముఖ్యమైన పురుగులు అంటే మనం ఒక 6 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి వడ్ల చిలుక, ఇంకోటి ముక్కు పురుగు, నుసి పురుగు, పిండి పురుగు, అపరాన్ని ఆశించే పుచ్చు పురుగు, వేలుశనగను ఆశించే పుచ్చు పురుగు. ఇవి ముఖ్యంగా మనకి నిల్వ సమయంలో ఉండేటువంటి పురుగులు సార్. ఈ వడ్ల చిలుక గురించి మనం కనుక గమనించినట్లయితే, ఈ పురుగు వరి, గోధుమ, మొక్కజొన్న విత్తనాలని ఎక్కువగా ఆశిస్తుంది. ఇది సీతాకోకచిలుక జాతికి చెందినటువంటిది. దీని యొక్క రెక్కలు లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇవి విత్తనం పైన గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వాలు విత్తనం లోపలికి వెళ్ళి అక్కడే పదార్థాన్ని తింటూ కోశస్థ దశకు చేరుకుంటాయి. వారం రోజుల్లో రెక్కల పురుగులు గుండెని రంధ్రం ద్వారా బయటకు వస్తాయి. ఇవి 30 నుంచి 32 రోజుల్లో వీటి జీవిత చక్రం కంప్లీట్ అవుతుంది. ఇక రెండోది ముక్కు పురుగు సార్. ఈ పురుగు వరి, గోధుమ మరియు మొక్కజొన్న విత్తనాలని అధికంగా ఆశించి నష్టపరుస్తుంది. తల్లి పురుగు గింజల మీద చిన్న రంధ్రం చేసి దానిలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు గింజలోకి పోయి తింటూ అక్కడే కోశస్థ దశకు చేరుకుంటాయి. వారం రోజుల్లో రెక్కల పురుగులు గుండ్రని రంధ్రం చేసుకొని బయటకు వస్తాయి. ఇక మూడవది నుసి పురుగు. ఇది విత్తనాన్ని ఆశించే చిన్న పెంకు పురుగు అంటాము. ఇది తలకిందులుగా వంగినట్లుంటుంది. ఈ పురుగులు గింజ మీద ఆకారం లేనటువంటి పెద్ద పెద్ద రంధ్రాలని చేస్తాయి. ఇక పిండి పురుగు చూసినట్లయితే, ఇది పురుగు బియ్య పిండి, రవ్వ, మైదాని ఎక్కువగా ఆశించి నష్టం కలిగిస్తుంది. ఇవి విసర్జించినటువంటి పదార్థం వల్ల పిండి ముక్కిపోయినటువంటి వాసన వస్తుంది. ఇక ఐదవదిగా అపరాన్ని ఆశించే పుచ్చు పురుగు. ఈ పురుగు గింజలపైన గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన లార్వా గింజల్లో ప్రవేశించి లోపలి పదార్థాలను తింటూ కోశస్థ దశకి చేరుకుంటుంది. ఒక వారం రోజుల్లో ఇది తల్లి పురుగు గింజపైన ఉన్నటువంటి గుండ్రని రంధ్రం చేసుకొని బయటకు వస్తుంది. ఇక వేరుశనగను ఆశించేటువంటి పుచ్చు పురుగును చూసినట్లయితే, ఇది కాయల మీద రంధ్రం చేసి గింజలను తింటూ పంటకి అంటే మనకి ఏదైతే దిగుబడి రావాలో దిగుబడి రాకుండా అపార నష్టాన్ని రైతు సోదరులకి కలుగజేస్తుంది. ఈ విత్తన నిల్వ సమయంలో రైతులు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి? ముఖ్యంగా రైతు సోదరులు ఈ సమయంలోనే అంటే పంటను పండించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో, వచ్చినటువంటి దిగుబడిని గింజల్ని మరి నిల్వ చేసుకునే సమయంలో కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అశ్రద్ధ చేసినా కానీ మనకి మంచి రేటు రాకుండా తక్కువ రేటు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. విత్తన నిల్వ సమయంలో ముఖ్యంగా నూర్పిడి సమయంలో తాలు,
గడ్డి మొక్కలు లేదా ఆకులు లాంటివి లేకుండా శుభ్రపరచుకోవాలి. తర్వాత విత్తనాన్ని బాగా ఆరబెట్టుకోవాలి. తేమ శాతం మనం చూసినట్లయితే వరిలో 13%, గోధుమ, మొక్కజొన్న, జొన్నల్లో 12% మరియు అపరాలలో 9% మించకుండా చూసుకోవాలి. అలానే విత్తనాన్ని నిల్వించేటువంటి గదుల్లో కన్నాలు పూడ్చుకోవాలి. పగుళ్ళని కన్నాలని పూడ్చేసి సున్నం వేసుకోవటం ద్వారా మనం పురుగుల్ని రాకుండా చేసుకోవచ్చు. నిల్వ చేసేటువంటిలో ఏదైతే గదిలో మనం నిల్వ చేస్తామో అందులో గాలి, వెలుతురు ఉండేటట్లుగా చూసుకోవాలి. వర్షాకాలంలో అయితే విత్తనానికి తేమ తగలకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు కొత్త సంచుల్లో విత్తనాన్ని నిల్వ ఉంచుకోవాలి. ఒకవేళ పాత సంచుల్ని వాడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మలాథియాన్ మందు ద్రావణంలో ముంచి ఆరబెట్టిన తర్వాత ఈ సంచుల్లో, పాత సంచుల్లో మనం విత్తనాన్ని నింపుకోవచ్చు. తర్వాత సంచులను కూడాను నేరుగా నేలపై కాకుండా కొంచెం ఎత్తు అయిన బల్ల చెక్క మీద నిల్వ చేసుకోవాలి. పాలిథీన్ లైనింగ్ ఉన్నటువంటి సంచులను వాడితే పురుగులు తక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ విత్తన నిల్వలో శిలీంధ్రాల యాజమాన్యం గురించి కూడా చెప్పండి. పురుగుల గురించి ఎంత అయితే శ్రద్ధ వహిస్తామో రాకుండా శిలీంధ్రాల వల్ల కూడాను మనం విత్తనాల్ని ఎక్కువ శాతం నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అయితే శిలీంధ్రాలు ఆశించడం వల్ల మనకి విత్తనం రంగు పూర్తిగా మారిపోవడం, బూజు పట్టడం, ముక్కినటువంటి వాసన రావడము, గడ్డలు కట్టడం ఇలాంటివి జరుగుతాయి. సో మనం విత్తనాలను ఆశించేటువంటి శిలీంధ్రాలని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, పంట పొలంలో ఉండగానే విత్తనాన్ని ఆశించేటువంటివి అంటే ఫిజేరియము, ఆల్టర్నేరియా, సర్కోస్పోరా, హెల్మెంతోస్పోరియం, డ్రెచెస్లెరా, కరువులేరియా మొదలైనటువంటి ఈ శిలీంధ్రాలు. కొన్ని నిల్వ చేసే సమయంలో విత్తనాన్ని ఆశిస్తాయి. అవి ఆస్పర్జిల్లస్ మరియు పెన్సిలియం. ఈ శిలీంధ్రాలు ఏ రకమైనప్పటికీ కూడాను వాటి వల్ల గింజ పాడవకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం చేసుకోవాలి. ఈ విత్తన నిల్వలో కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడాను రైతులు సాధారణంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోదాముల్లో కానివ్వండి, వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ఎక్కడైతే ఓపెన్గా స్పేస్ ఉంటుందో అక్కడ వాళ్ళు నిల్వ చేసుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇప్పుడు కొత్త రకమైనటువంటి చాలా కొత్త పద్ధతులు మనకి దగ్గరికి రైతుల దగ్గరికి వచ్చినాయి. కాకపోతే ఇవి ఏంటంటే కొద్ది కాస్ట్లీగా ఉంటాయి. ఎక్కువ దిగుబడి వస్తున్నప్పుడు మనం ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే మనం ఇలాంటి కొత్త మెథడ్లకి వెళ్ళాల్సి ఉంటుంది. వాటిల్లో క్రయో ప్రిజర్వేషన్ అని, ఇక్కడ విత్తనాలు అతి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర అంటే -150 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నిల్వ చేయబడతాయి. ఇవి మనం జన్యుపరంగా విత్తనాలని మరి దాచిపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ క్రయో ప్రిజర్వేషన్కి వెళ్తాం మనము. ఆటోమేటెడ్ సీడ్ మానిటరింగ్ అండ్ డేటా లాగింగ్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సెన్సర్స్ను వాడి ఎంత హ్యూమిడిటీ ఉన్నది విత్తనంలో, ఎంత తేమ శాతం ఉన్నది, ఎంత టెంపరేచర్ ఉన్నది అనేటువంటిది ముందుగానే కంట్రోల్ చేసుకుంటూ మనం ఈ ఆటోమేటెడ్ సీడ్ మానిటరింగ్ అండ్ డేటా లాగింగ్ సిస్టమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ డేటా కూడాను మనకి చాలా క్లియర్గా ఎలాంటి పరిస్థితుల్లో విత్తనం ఉన్నది, మనం వాటిని ఎప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలి అనేటువంటి దాన్ని మనకి తెలియజేస్తుంది. ఇంకా ఏంటంటే సీడ్ కోటింగ్ అండ్ ఎన్క్యాప్సులేషన్ టెక్నిక్స్ అని కొత్తగా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడాను రైతు స్థాయిలో చేయడానికి కుదరదు. ఇవన్నీ కూడాను రైతులు ఒక సమూహంగా FPOస్గా ఏర్పడి ఎక్కువ విత్తనాన్ని మనం నిల్వ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఈ కొత్త పద్ధతులు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ సాధారణ రైతు స్థాయిలో ఇవి చేసుకోవడానికి కుదరదు. అయితే ఈ వ్యాక్యూమ్ సీల్డ్ కంటైనర్స్ కానివ్వండి, హెర్మెటిక్ బ్యాగ్స్ కానివ్వండి, ఇట్లాంటివి మనం రైతు స్థాయిలో కూడాను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చాలా సంతోషం. మరి విత్తన నిల్వ సమయంలో ఆశించేటువంటి ముఖ్యమైన పురుగులు, అలాగే శిలీంధ్రాలు, వాటికి సంబంధించినటువంటి నివారణ చర్యల గురించి చాలా చక్కటి సమాచారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రొఫెసర్ విద్యాధర్ గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. ఇంతవరకు మీరు విత్తన నిల్వ సమయంలో ఆశించేటువంటి పురుగులు,
శిలీంధ్రాలు, వాటి నివారణ చర్యలు అనేటువంటి అంశంపైన వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి విద్యాధర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి గోంగూర సాగుతో లాభాలు. దుబ్బతండ గ్రామ రైతు జాటోతు సీనుగారితో పరిచయం. ఈరోజు దుబ్బతండ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో అనేక రకాల పంటలు పండిస్తూనే గోంగూర ప్రధానంగా సాగు చేస్తున్నటువంటి యువ రైతు జాటోతు శ్రీను మనకు అందుబాటులో ఉన్నారు. వారిని ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకొని మరి తను ముఖ్యంగా గోంగూర సాగు ద్వారా ఎలాంటి లాభాలు నష్టాలు జరుగుతున్నాయి తన అనుభవాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి జాటోతు శ్రీను గారు. నమస్తే సార్. దుబ్బతండ గ్రామంలో మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 2 ఎకరాలు ఉందండి. 2 ఎకరాల భూమి ఉంది. ఈ 2 ఎకరాలలో ఏమేం పంటలు సాగు చేయడంలో మీకు అనుభవం ఉన్నది? 5 గుంటలు గోంగూర వేసిన, 1 ఎకరం పత్తి వేసిన, ఒక 10 గుంటలు టమాటా వేస్తా, ఒక 20 గుంటలు పొలం వేస్తా. నాటు వరి అంటే రకరకాలైనటువంటి పంటలను వేస్తాను, పండిస్తాను. ఓకే. దీంతో పాటు మీకు కూరగాయల సాగులో కూడా అనుభవం ఉంది? అనుభవం ఉంది. అంటే ఏ కూరగాయలు ఎక్కువగా పండిస్తుంటారు? ఇప్పుడు నేను టమాటాను గోంగూర వేస్తాను ఎక్కువ. ఇప్పుడు ఇది వేస్తారా? రేపు ఎప్పుడు ఇక్కడ కొన్ని మారుస్తారా? ఏం మారను, టమాటా గోంగూర అంతే. ఓకే. ఈ పంటలు పండించడానికి కావలసిన సాగునీటి వసతులు మీ గ్రామానికి ఏమున్నాయి? అంటే చెరువులు ఉన్నాయా, కుంటలు ఉన్నాయా, లేదా బోర్ బావులు ఉన్నాయా, ఏదన్నా కెనాల్స్ ఉన్నాయా? బావులు ఎక్కువ ఉన్నాయండి. కాలం ఉంది కానీ కొంచెం లైట్గా మామూలు వస్తాయి నీళ్ళు. బావులు ఉన్నాయి. ఆ బావుల కింద కొంచెం వరి పండిస్తాం, కూరగాయలు పండిస్తాం, పత్తి ఎక్కువ పండిస్తాం. అంటే చెరువులు కుంటలు లేవా? చెరువు కుంటలు లేవండి మాకెళ్ళి. అంతే. ఓన్లీ బావులు మాత్రం? బావులు మాత్రం, బోర్ బావులు అంతే. అంటే ఇవి మీరు స్వతహాగా వేసుకున్నాయా లేదా ఏదైనా సొంతంగా వేసుకున్నాం? స్కీమ్ కాదు, సొంతంగా వేసుకున్నాం, సొంతం చేసుకున్నాం అంతే. సరే, మరి ఇప్పుడు మీకు ఎక్కువగా గోంగూరలో సాగు చేయడంలో చాలా కాలం నుంచి అనుభవం ఉన్నదంటున్నారు. మీ అనుభవాన్ని సమగ్రంగా చెప్పండి. ఈ గోంగూర పండించేటువంటి పద్ధతి ఎట్లా? అంటే మొదటి నుంచి ఎప్పుడు వేస్తారు, ఎలా దున్నుతారు, ఏమేమి ఎరువులు వేస్తారు అని దానికి సంబంధించి ఏ విధంగా లాభాలు వస్తున్నాయి మొదటి నుంచి చెప్పండి. ఈ గోంగూర మీరు ఎప్పుడు వేశారు? గోంగూర పోయిన నెలలో వేసానండి. పోయిన నెలలో దున్నిచ్చిన. అంటే జూలైలోనా? జూలైలో వేసిన. దున్నిచి ఎర్రు వేసిన, ఎర్రు వేసి చల్లిన, 3 కిలోలు తీసుకొచ్చిన. అంటే దున్నే పద్ధతి ఏంటి? అంటే ఎన్ని గుంటలలో వేశారు? 5 గుంటలు. 5 గుంటల్లో 1 కిలో 300, 1 కేజీ 300 రూపాయలు. ఇప్పుడు మీరు వేసింది అయితే 5 గుంటలు వేశారు? 5 గుంటలు వేసాను. 5 గుంటలకు 5 గుంటలకు మరి విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చారు? ఖమ్మం నుంచి తెచ్చానండి. ఖమ్మం నుంచి. ఈ ప్రాంతంలో ఇక్కడ దొరకవు. ఇక్కడ 1 కేజీ 80 రూపాయలు అంటారు వాళ్ళు. అది సరిగా మలచవు అని మేము ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి పోయి తీసుకొస్తాం. ఖమ్మం పోయి తీసుకొస్తాం. అంటే ఈ 5 గుంటలలో ఎన్ని విత్తనాలు, ఎన్ని కిలోల విత్తనాలు పడతాయి? ఇప్పుడు అలా 3 కిలోలు పడ్డాయండి. 3 కిలోలు పడతాయి? 3 కిలోలు పడ్డాయి. ఒత్తు వేస్తేనే 3 కిలోలు పడతాయి. ఫస్ట్ అంటే 2 కిలోలు 2 కిలోన్నర పడుతుంది. సరిపోతాయి. ఒత్తు వేస్తే కొంచెం మన లాభం ఉంటుంది. కొంచెం గిరాకీ వస్తే ఒక టైంలో గిరాకీ వస్తుంది, ఒక టైంలో గిరాకీ పోలేదు, అడ్డి బాసి అమ్ముకొని రావాలండి అంతే. విత్తే ముందు దుక్కి చదును ఎట్లా చేసుకున్నారు చెప్పండి? దుక్కి దున్నా మంచిగా దున్నామండి. మెత్తగా దున్ని నాది అలా గడ్డికి టైం లేకుండా దున్ని మంచి చేసి చల్లిన తర్వాత దున్నాం. మళ్ళీ దున్ని సాఫ్ చేసి ఇక నీళ్ళు గడ్డలే వర్షంతో అవి మొత్తం వచ్చినాయండి. ఒక 2 కిలో 3 కిలోలు DAP వేసినాం, చల్లినాం. దుక్కి దున్నేటప్పుడు దాంట్లో ఏమైనా ఎరువులు, అటు సేంద్రియ ఎరువులు వేస్తారా లేకపోతే? ఎరువు వేసినాం. సేంద్రియ ఎరువులు వేస్తారా లేక ఈ మన రసాయలు కాదు, మన ఆవు పెండ ఉండే కదండి, వేసామండి. అవి చల్లినాం, పెండ గిడ్డ చల్లి మంచి దున్ని వేసామండి. అంటే సేంద్రియ ఎరువుల ద్వారా మంచి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి సేంద్రియ ఎరువులు వేశారు. ఓకే.
దున్నినప్పుడు సేంద్రియ ఎరువులు వేసి ఆ తర్వాత మరి దీన్ని ఈ విత్తనాలను ఎట్లా విత్తారు, దాంట్లో ఎట్లా నాటారు? చల్లినామండి మేము, చల్లటమే అంతే. చల్లి మళ్ళా సాపు చేసి వదిలిపెడితే అయ్యే మొలుతాయి అంతే అంతే. మరి చల్లిన తర్వాత దాని మీద మరి రక్షణ కోసం ఎందుకంటే ఏదైనా పిట్టలు కానీ అవి కానీ తినకుండా ఏం తినవాయి, ఏం తినవాయి వాటికి, ఏం తినవాయి. అంటే మన కోతికి ఇట్లా ఉంటే టమాటాకి ఇట్లా ఉంటే తింటే కానీ వీటికి ఏం తినవు. గొడ్డు గిట్ట తింటే కానీ మనం కాపలా ఉండాలి, కాపలా ఉంటే నడుస్తాయి, తినవు. గోంగూర తింటాయి, మేకలు తింటాయి, ఆవులు తింటాయి కానీ కాపలా ఉండాలి. అంటే మనం జాగ్రత్తగా ఉండాలి కదా ఇక్కడ చేపట్టి కొంచెం, అంటే ఇంటి ఆవరణ ఇంటి అవసరం చేపట్టి ఎప్పటికీ ఉంటారు అని చేపట్టి తినవు. తింటాయి వాటి కూడా, గొడ్లు తింటాయి, మేకలు తింటాయి, అన్నీ తింటాయి కానీ కాపాడుకోవాలి కొంచెం. ఓకే. వాటిని చల్లి మొలకెత్తిన తర్వాత మరి మొలక దశలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏమైనా రోగాలు సోకే అటువంటి అవకాశం ఉంటుంది? చూస్తారు కానీ దాని పురుగు ఉంటాయా లేకపోతే ఏదైనా మలిచినాయా మొదలు అని దాన్ని చూస్తాం కదా. 10 రోజుల తర్వాత మలిచాయి, చూసిన తర్వాత మంచిగా మలిస్తాయి. ఇక కథ ఇక వదిలిపెడతాం. కొన్ని నీళ్ళు వర్షం వస్తాయి వదిలిపెట్టాం, వర్షం లేకపోతే నీళ్ళు వదిలిపెడతాం. అంటే ఎన్ని రోజులకు ఒక్కసారి ఈ నీటి సౌకర్యం కల్పించాలి మరి గోంగూర? 15 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి సరిపోతుంది. ఎండ బాగా కొడితే వదిలిపెట్టాలి, ఎప్పుడు ఇక వాన కొడితే వర్షం పడితే ఇక వారం వదిలిపెట్టద్దు. సాధారణంగా ఈ గోంగూర అనేది ఎన్ని నెలలకు క్రాప్ వస్తుంది? నెల 15 రోజులు. నెల 15 రోజులు. నెల 15 నాటిన నుంచి నెల 15 రోజులలో దీన్ని పీకేయాలి, పీకి మళ్ళీ వేసుకోవాలి. అంటే రొటేషన్లో ఇది పీకిన వెంటనే మళ్ళీ తిరిగి పొతం చేసి మళ్ళీ దున్ని మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు వెంటనే. ఇక చూసిన కదా మీరు, కోసిన కదా దున్నియాలి, మెత్తగా దున్ని మళ్ళీ 3-4 సార్లు దున్నించి మళ్ళీ ఎరువు ఎలా మందు ఇలా చేసుకొని సాపుగా చేసుకుంటే మళ్ళీ వేసుకుంటే మళ్ళీ వస్తుంది. అంటే ఈ పద్ధతిలోనే మీరు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాం మేము. ఒకసారి టమాటా వేసిన, టమాటా వేస్తే మంచిగా వచ్చింది. దాని తర్వాత ఇక టమాటా కోతికి ఇట్లా వస్తుంటే ఇక దీన్ని చల్లినాయి. ఇక కోతులు తినవు దీనికి, మన ఆవులు ఎడ్లు అవి తింటాయి కానీ కోతులు మాత్రమే తినవు. అయితే మొలక దశ దాటిన తర్వాత మరి ఇది కోత దశకు వచ్చినట్టు మనం గమనించడం ఎట్లా? అంటే ఆకులు కొంచెం ముదురుతూనే కోయాలి, లేత వస్తే ఆకులు కోయవద్దు. అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు కొయ్యాలి? అది నెల 10 రోజుల వరకు మనకి అందుతుంది, నెల వరకు కనిపిస్తుంది. కొంచెం ముదురు ఆదులు ఎక్కడ ఉన్నాయి, లేత ఆకులు ఎట్లా ఉన్నాయని మనకు తెలుస్తుంది. దాని వరకు కోసుకొని అమ్మవచ్చు. ఇక కొంచెం పుల్లగా ఉంటుంది కూర, పుల్లగా ఉంటేనే అమ్మవచ్చు. అంటే దాన్ని ఏమైనా టేస్ట్ చేయాలి, చూడాలి కదా. కొంచెం ఆకులు లేత ఉంటుందా ముదురు ఉంటుందా తెంపి కొంచెం మెత్తగా ఉంటే కొంచెం ఆపాలి, కొంచెం బురుసు ఉంటే అమ్మొచ్చేయాలి. ముదిరినప్పుడు మాత్రమే దీన్ని పీకాలి, అప్పుడు మాత్రమే పులుపు వస్తుంది. లేత కూరకు పులుపు రాదు, ఎంత కోసినా కూడా గింత అవుతుంది. అంటే ఈ పులుపు లేనప్పుడు దాన్ని అమ్మకూడదు. ఎవరు తీసుకోరు కదా, తీసుకుని. మరి ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్నటువంటి పంటలో చూసినట్లయితే వేరు భాగంలో కొంత ఆకు ఎర్రబారినట్టు పసుపు బారినట్టు కొంత కనిపిస్తుంది. ఇది కారణం ఏంటి? వర్షం రాకపోతే మంచిగా వస్తుంది. ఆ వర్షం ఆగి చేపట్టి వర్షంతో అట్లా వస్తుంది. ఏడ నెల 15 రోజులు, ఇప్పుడు నెల నుంచి వర్షమే పడుతుంది కదా, దాన్ని చేపట్టి ఎర్రగా అవుతుంది. అది పాటిగా ఎప్పుడు అయిపోవాలి, నా చేయి నొప్పి వరకు ఆగింది అది. ఈ పాటిగా ఇప్పుడు నెల 30 రోజులు అవుతుంది అది, ఈ పాటిగా ఇప్పుడు అయిపోవు. ఒకసారి పీకి అంటే దాని పరిపక్వత రాగానే దాన్ని బీకేసి అమ్మేస్తారా? అమ్మేస్తాం మొత్తం. ఎక్కడ అమ్ముతుంటారు? సాధారణ బంగ్లాకాడనే అమ్ముతామండి. బంగ్లాకాడ రైతుల మార్కెట్ అమ్మేస్తాం. ఈ అంటే హోటళ్ళలో వేస్తున్నారా లేకపోతే? హోటల్లో వేస్తాం, మార్కెట్లో వేస్తాం, ఏడబడితే ఆడ పోయి ఇచ్చేసి వచ్చాం. ఆర్డర్ చెప్తాం ఫస్ట్, నా దగ్గర గోంగూర ఉన్నాయండి, ఎప్పటి కావాలి నీకు, ఎన్ని కట్టలు కావాలి అని పోయి అడిగి వస్తాం. నాకు ఎన్ని కట్టలు కావాలి అని వాళ్ళు చెప్పే వరకు నేను పోయి ఇచ్చేస్తాను. అంటే మీకు తోటి కాంట్రాక్ట్లో ఉంటారు? కాంట్రాక్ట్ ఫోన్ చేస్తారు ఉంటారు వాళ్ళు. సరే, ఇప్పుడు ఈ 5 గుంటలలో ఎంత సంపాదన మీరు చేయగలుగుతున్నారు ఒక్క నెల 15 రోజులలో? ఇప్పుడు వరకు అయితే లాస్ అండి, ఎందుకంటే గిరాకీ లేదు. వర్షం పడి కూరగాయలు బాగా ఎర్రగా అయిపడుతుంది. రేటు ఉంటే బాగానే ఉండు, 10 రూపాయలు 20 రూపాయలు 25 రూపాయలు పోయేది. ఇప్పుడు చేపట్టి వర్షంతో సరిగా పంటలు కూరగాయలు పోతలే. అదే ఎండాకాలం మంచిగా నీట్గా ఉంటే మంచిగానే పోతుంది. 25 రూపాయలు 30 రూపాయలు ఒక కట్ట పోతుంది. ఈ నెల 15 రోజులలో 2 సార్లు తడిస్తే సరిపోతుందా? 2 సార్లు తడిస్తారులే, 2 సార్లు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఒకవేళ 24 గంటలు వర్షం పడితే మాత్రం ఏవద్దు,
ఇంకా ఎర్రగా అవుతుంది. ఒకవేళ వర్షం రాకపోతే మాత్రం ఇవ్వాలి 2 తడులు. ఈ 5 గుంటల ద్వారా ఈ నెల 15 రోజులలో మీరు ఎంత సంపాదించగలుగుతున్నారు దీని ద్వారా, ఇది పండించడం ద్వారా? ఇప్పుడు దాదాపుగా ఒక 2000 వచ్చినండి. 2000 అంటే గిరాకీ లేదు సరిగా. గిరాకీ ఉంటే బాగానే 5-6 వేలు వచ్చు, కానీ రెంట్ లేదంటే ఒక 2000, 2500 వచ్చినాయి అంతే. అంటే గిరాకీ ఉన్నప్పుడు మాత్రం బాగానే ఉంటుంది. పోయిన సంవత్సరం ఒక 15,000 వచ్చినాయి 5 గుంటల మీదనే. 5 గుంటల మీదనే 15,000 వచ్చినాయి. ఇప్పుడు గిరాకీ లేకపోతే చెప్పి 2000 వచ్చినాయి. గిరాకీ ఉంటే బాగానే వచ్చు. అంటే గిరాకీ లేకపోవడానికి గల కారణం ఈ వర్షం చేయబట్టి అంతేగా. మరి వర్షంలో కొంచెం వేసుకుంటారు, ఏదో అదే ఆకులు తీసుకొచ్చి తెంపుకొని తింటారు పోతారు. అదే గిరాకీ ఉంటే కలిసి వస్తుంది మనకు. అంటే దాదాపు ఈ 5 గుంటలలో ఎంతవరకు సంపాదించవచ్చు ఈ గోంగూర పండించడం ద్వారా? ఇక మన ఇష్టం. ఇక ఇప్పుడు నెల 10 రోజులు, నెలకు అయిపోద్ది. నెల వరకు ఖతం చేయాలి కదా దానికి. మళ్ళీ నెల 10 రోజులు వస్తాయి కదా, మళ్ళీ నెల 10 రోజులకు అయిపోతే మళ్ళీ అంటే వేసవచ్చు. అంటే 30,000 చేయవచ్చు, 40,000 చేయవచ్చు, 50,000 చేయవచ్చు, 10,000 చేయవచ్చు దాని గిరాకీ చేయబట్టి. అంటే దీనికి కాలం అంటూ ఏమి లేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఎప్పుడైనా వేసుకోవచ్చు. దున్నటం, కోయటం, మళ్ళీ వేయటం, అమ్మటం, మళ్ళీ తిరిగి వేయటం అంతే. ఇక అంటే మంచి లాభమే ఉంటాయి. లాభం వస్తుందా లేదా అని వేసుకున్నాం. లాభం వచ్చింది అందుకోసం ఎప్పుడు వేసుకుంటూ ఉంటాం. ఇక కాబట్టి మీ అనుభవాన్ని బట్టి మొత్తానికి అయితే ఇదైతే లాభదాయకమే. లాభమే వచ్చింది. అదే వేసుకున్నాం. 5 గుంటల ద్వారానే ఇంత వస్తుందంటే 10 గుంటలు వేస్తే మరి 10 గుంటలే బాగానే వస్తుంది 30,000 దాకా. అంటే మనం చాకరీ చేయబట్టి రేట్ ఉంటేనే వస్తుంది. రేట్ లేకపోతే మాత్రం పడిపోతాం, ఇబ్బంది అయిపోద్ది. అట్లా వీటితో పాటు ఇంకా మీరు కొత్తిమీర వేస్తున్నారా? కొత్తిమీర వేస్తాం కానీ కొంచెం అంత లాభం ఉండదు. వర్షంతో మస్తు వస్తుంది. పుదీనా వేస్తాం, ఒక్క కట్ట 10 రూపాయలు, రోజుకు 1000 రూపాయలు వస్తుంది. అది 5 గుంటలు వేస్తే దాదాపు నెలకు 50,000-60,000 దాకా వస్తుంది పుదీనా వేస్తే. అయితే ఈ 5 గుంటలల్లో మరి ఈ గోంగూర వేయడం ద్వారా మీరు ఖర్చు ఎంత పెట్టారు, తర్వాత మనకు ఆదాయం ఎంత వచ్చింది? ఖర్చు ఏం పెట్టలేదు. 1 కిలో 300, 3 కిలోలకు 900 తీసుకొచ్చి వేసినాం అంతే. ఇక ఖర్చు ఏం చేయలేదు దానికి. వచ్చింది మాత్రం లాభం వచ్చింది. ఒక్కోసారి 3,000, ఒక్కోసారి 4,000, 5,000 అట్లా వస్తుంది, కానీ ఖర్చు అయితే ఏం పెట్టలేదు. అది కాలాన్ని బట్టి. అంటే నెల 15 రోజులు అంటే సంవత్సరంలో ఎన్ని సార్లు దీన్ని అంటే మన ఇష్టంతో. ఇక మన అటు పని ఉంటే ఇటు పని అటు పని లేకుండా వేసుకుంటాం. అటు పత్తి ఉంటుంది, మన మిరప తోట ఉంటుంది, మన పొలం ఉంటుంది కదా, దాన్ని చేపట్టి ఇటు వేసుకుంటాం. అటు పని లేకుంటే ఇటు వేసుకుంటాం. పని ఉంటే మాత్రం వేసుకొని అమ్మవచ్చు. అంటే దీన్ని ఇతర పంటలలో అంతర పంటగా కూడా వేయచ్చా, లేకపోతే ఎప్పుడైనా వేయవచ్చు అండి? ఎప్పుడైనా వేయవచ్చు, వేసుకొని పండియవచ్చు. ఎండాకాలం మొత్తం వేసుకొని పండియవచ్చు, అమ్మవచ్చు అంతే. మొత్తానికైతే లాభం. ఓకే, చాలా సంతోషం. ఈ గోంగూర సాగు చేయడంలో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జాటోతు శ్రీను గారు, నమస్కారం. నమస్కారం. ఇంతవరకు గోంగూర సాగుతో లాభాలు అనేటువంటి అంశంపైన దుబ్బతండ గ్రామ రైతు జాటోతు సీను గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. किसान भाइयों गांठ बांध लो, गांठ बांध लो, बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.